వాస్తవాలు మాట్లాడితే అధికారుల మీద నెపం మోపి తప్పించుకుంటున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు హరీష్ రావు. ఈఎన్సీ మాట్లాడింది తప్పైతే ఆనాడే ఖండించాల్సిందన్నారు ఆయన. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టే గతంలో ప్రాజెక్టుల అప్పగింతపై స్మితా సబర్వాల్ లేఖ రాశారన్నారు భట్టి. కేఆర్ఎంబీకి అప్పగించామని చెప్పాక చర్చలకు తావు ఎక్కడదని ప్రశ్నించారు ఆయన. రాసిందా కాదా చెప్పండి. స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరా కాదా ఇది? అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారా లేరా? సీఎం గారు ఆఫీస్లో ఉన్నారా లేదా? ఆ లెటర్లో మేము మీకు తెలుసు కదా, మేము ఒప్పుకున్నాము ఇవ్వటానికి, మీ అందరికి తెలిసిందే కదా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరం కలిసి ఒప్పుకున్నాము అని చాలా స్పష్టంగా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము చేయలేదని మాట్లాడతారు ఏంటండి? ఎన్నటి రాసిండు? ఇగో 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే. మరి ఈయన కూడా మా చుట్టమేనా? ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా? ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదనాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? నేను ఆఫీసర్లను తప్పు పట్టట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి బాస్ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు. ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు. నేను స్మితా సబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష. వీళ్ళు చెప్తేనే